కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇది వాస్తవం. కానీ గ్రౌండ్ రియాలిటీ నుండి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్, గ్రౌండ్ రియాలిటీ నుండి పార్టీ ద్వారా వచ్చిన రిపోర్ట్, ప్రభుత్వం ద్వారా వచ్చిన రిపోర్ట్, యువతలో ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది. బట్ ఆ వ్యతిరేకతకు అడ్డుకట్ట వేసే దాంట్లో మొదటి అడుగుగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నాడు. రాజీనామా చేస్తున్న సందర్భంలో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండోది, తన రాజీనామాని నేరుగా ప్రధానమంత్రికి పంపారు. ఇప్పుడు బాల్ ప్రధానమంత్రి కోర్టులో ఉన్నది. ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకోబోతారనేది కూడా ఇంపార్టెంటే శ్రీకాంత్. ఇక్కడ తను పంపిన రాజీనామాని ఆమోదిస్తారా, లేదా తన పంపినటువంటి రాజీనామా పైన కొంతకాలం వేచి చూస్తారా, లేదా తక్షణమే ఆమోదంలోకి తీసుకొస్తారా అనేటటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా. సార్ ఇందులో ఒక లింక్ యాడ్ చేద్దాం. తక్షణమే పరిగణలోకి తీసుకోకపోతే అది భారీ నష్టం అనే చెప్పాలి. ఎందుకంటే దేశం అంతా ఇప్పటికే సిజేపీ గెలిచింది అన్నటువంటి వాదనలోకి వచ్చి, సో మనం జస్ట్ ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధాని మోడీ పైన. ఎందుకంటే ఎవరు రాలేదు ఈ సీన్లోకి, నేరుగా ప్రధానమంత్రి మోడీ ఇన్వాల్వ్ అయ్యి ఆయనే వీడియో రిలీజ్ చేశారు కాబట్టి తగిన న్యాయం జరుగుతుంది అనుకున్నారు. ఆ న్యాయం బహుశా మోహన్ భగవత్ ఇచ్చినటువంటి హింట్ ప్రకారం రాజీనామా చేయించారని అనుకుందాం. బట్ ఒకవేళ అది జరగకపోతే, మీరు అన్నట్టు ఒకవేళ సస్పెన్స్లో పెడితే గనక, రేపొద్దున ఉత్తరప్రదేశ్ ఎన్నికలున్నాయి, పంజాబ్ ఎన్నికలున్నాయి, ఉత్తరాఖండ్ ఎన్నికలున్నాయి, 2027 శాసనసభ ముగియబోతోంది. సో అక్కడ మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఎన్నికలను ముందుగానే బహుశా ఏడాదికి చివరిలో కూడా నిర్వహించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. బట్ ఇప్పుడు నిర్ణయం ఇమీడియట్గా తీసుకుంటారా? అండ్ మోర్ ఓవర్ ఈ కాక్రోచ్ని ఇక్కడి వరకే మనం చూడొచ్చా? భవిష్యత్ ఎన్నికల పైన కూడా ఏమైనా ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ ఉందా? శ్రీకాంత్, ఇప్పుడు రెండు అంశాలు మీరు మాట్లాడరు. ఒకటి ఏంటి అనంటే, ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా బాధ్యత వహించి ఆ శాఖకు మంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీ పదవికి రాజీనామా చేయమని అడిగారా? భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయమని అడిగారా? అడగలేదు కదా. ఆ శాఖలో ఒక వైఫల్యం జరిగింది. ఆ శాఖ బాధ్యులుగా మీరు బాధ్యత వహించి రాజీనామా చేయమని అడిగారు కదా. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా. కాబట్టి ఇప్పుడు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామాని ప్రధానమంత్రికి పంపారు. ప్రధానమంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకొని రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే కొంతకాలం వేచి చూసేటటువంటి అంశం ఉందా అనేటటువంటిదే ఇక్కడ మనకి కీలకమైనటువంటి అంశంగా కనపడుతుంది. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారంటే, రాజీనామా పంపంగానే నెహ్రూ రాజీనామాను ఆమోదించలేదు. బట్ అది పార్లమెంట్ లో చర్చకు వచ్చిన తర్వాత, పార్లమెంట్ లో చర్చ అయిన తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి తప్పనిసరి పరిస్థితుల్లో తన రాజీనామాను ఆమోదించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామాని తక్షణమే ఆమోదిస్తారా? పార్లమెంట్ లో చర్చ జరగబోతుంది. సోమవారం నాడు ఆ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. దాని తర్వాత చర్చ జరిగిన తర్వాత రాజీనామాను ఆమోదిస్తారా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదొక అంశం. అయితే రెండో అంశం మీరు అడుగుతున్నది ఏంటంటే, పొలిటికల్ గా కాక్రోచ్ జనతా పార్టీ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, పొలిటికల్ గా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఇప్పటికే అభిజిత్ దీప్ కి ఒక మాట చెప్పారు. ఒక స్పెక్యులేషన్ ఏమొచ్చింది అంటే, అభిజిత్ దీప్ కి వారణాసి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేయబోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయము సోషల్ మీడియా వేదికగా ప్లాట్ఫామ్స్ లో వచ్చినటువంటి సందర్భంలో దానికి స్పందించినటువంటి అభిజిత్ దీప్ కి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మేము రాజకీయాలలో లేము, రాజకీయాల గురించి మాట్లాడము, రాజకీయంగా వెళ్ళేటటువంటి అవకాశం లేదు, మేము ఈ విద్యా సంస్కరణలు రావాలని కోరుకుంటున్నాము, దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలనే దానికే పరిమితం అవుతున్నాం అని చెప్పాము. బట్ వాళ్ళు రాజకీయ భవిష్యత్ పైన వాళ్ళు ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయనటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ రాజకీయంగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది తర్వాత వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి వ్యక్తికి, ప్రతి వర్గానికి, ప్రతి గ్రూప్ కి ఒక హక్కు ఉన్నది. ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి హక్కు, రాజకీయాల్లో వచ్చేటటువంటి హక్కు ఉన్నది. ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఎంతవరకు వాళ్ళు వాడుకుంటారనేది భవిష్యత్ పరిణామాలు నిర్ణయిస్తాయి. సార్ ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, ఈ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి నిరసనలు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో కొంచెం అడ్డుకాలు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైతు చట్టాల విషయంలో ఈజీగా స్టెప్ తీసుకొని 3 చట్టాలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పినంత ఆ పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణం లేదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, బీహార్లో కూడా ఇట్లాంటి నిరసనలే జరిగాయి.
అక్కడ కూడా జెన్జీ ఏకంగా పోలీస్ బ్యారికేడ్లనే నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నటువంటి పరిస్థితి. మోర్ ఓవర్ ఉత్తరప్రదేశ్లో రానున్న ఎన్నికలు జరగబోతున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, తో పాటు 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కేంద్ర రాజకీయాలని చాలా దగ్గరగా ఉంటాయి, కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అండ్ యూపీ చాలా కీలకమైనటువంటి స్టెప్ అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి. సో రేపు పొద్దున ఈ ఎఫెక్ట్ అక్కడ కూడా పడేటువంటి అవకాశం ఉంటుందా, ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా యూపీ ఎన్నికలు ఈ పరిణామాలు ఖచ్చితంగా అక్కడ రాజకీయాలపైన పడతాయనటంలో సందేహం లేదు. ఈ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి శ్రీకాంత్. ఎప్పుడైతే జూలై 20వ తారీఖు నాడు విద్యార్థులపైన పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరిగిందో, జూలై 21 నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ లో మెరుపు ధర్నాకి తీసుకున్నారో, బట్ దీంట్లో సమాజ్వాదీ పార్టీ